హై వాల్యూమ్ లో స్పీడ్ ఫ్యాన్స్ అని డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ప్రోడక్ట్ అండి. 8 ఫీట్ నుంచి 24 ఫీట్ వరకు, అంటే ఇలాగా 10 ఫీట్ 12 ఫీట్ 14 ఫీట్ ఇలాగా 24 ఫీట్ వరకు డయామీటర్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రెక్క సైజ్ వచ్చేసి వెడల్పు 220 mm అండి. 10,000 SFT ఏరియాని ఒక సింగిల్ ఫ్యాన్ కవర్ చేస్తుందండి. మినిమం మన హైట్ 13 ఫీట్ అబవ్ ఉంటేనే మనం ఈ ఫ్యాన్ ఇన్స్టలేషన్ చేయడానికి అవుతుందండి. దీనిలో ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, జీరో మెయింటెనెన్స్ ఇష్యూస్ అనమాట. మీరు పెట్టారా మర్చిపోతాం. చిన్న నాయిస్ కూడా మనకు వినపడదండి. మనకు ఒక బ్లీజ్ ఫీల్, అంటే కొండ మీద గాలి ఎట్లా వస్తుందో అటువంటి గాలి వస్తుందండి మనకి ఈ ఫ్యాన్స్ వల్ల. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇండియాలోనే ఎక్కడ లేదండి. మా కంపెనీ పేరు వచ్చేసి స్మార్ట్ రోటోమాక్ ప్రైవేట్ లిమిటెడ్. మేము HVLS ఫ్యాన్స్ అంటేనండి హై వాల్యూమ్ లో స్పీడ్ ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామన్నమాట. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన ప్రోడక్ట్ అండి. మెయిన్గా ఏంటంటే ఒక లార్జ్ ఏరియాలో మ్యాన్ పవర్ ఎక్కడైతే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారో వాళ్ళ కోసం అంటూ ఒక ఐకానిక్ ప్రోడక్ట్ లాగా ఉంది. బేసిక్ వేరియంట్ వచ్చేసి 8 ఫీట్ ఉంటుంది. 8 ఫీట్ నుంచి 24 ఫీట్ వరకు, అంటే ఇలాగా 10 ఫీట్ 12 ఫీట్ 14 ఫీట్ ఇలాగా 24 ఫీట్ వరకు డయామీటర్ ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్క ఫ్యాన్ వచ్చేసి RPM ఎలా ఉంటుందంటే, లార్జెస్ట్ సైజ్ తీసుకుంటే కనుక మ్యాక్సిమం RPM 55 RPM ఉంటుంది. అండ్ లోయెస్ట్కి వెళ్ళేసరికి 135 RPM. అంటే మీరు గమనిస్తే కనుక హై స్పీడ్ ఫ్యాన్లకి దీనికి ఎంత తేడా ఉంటుందంటే అరౌండ్ 1500 RPMలో అవి తిరుగుతాయి జనరల్గా. ఇవి వచ్చేసరికి ఇంత స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఇలా స్లోగా తిరుగుతుంది, గాలి ఉండదేమో అనుకోకూడదండి. ఎందుకంటే బేసిక్గా దీంట్లో విండ్స్ వచ్చేసరికి సైజు చాలా పెద్దవి వాడతాం మేము. ఒక్కొక్క రెక్క సైజు వచ్చేసి వెడల్పు 220 mm అండి, 220 mm సైజులో ఉంటుంది. అండ్ ఆ గాలి ఎక్కువగా మీకు ఆ ఇంపాక్ట్ తెలియడం కోసం అనేసి దాన్ని యాంగిల్ మెయింటైన్ చేస్తామన్నమాట. మీకు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా మా కంపెనీ నుంచి వచ్చే ప్రోడక్ట్ ఎంతైతే ఆ యాంగిల్ ఉన్నదో మేము అరౌండ్ 14 degrees మెయింటైన్ చేస్తాం మేము. అదే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక మాది మచ్ బెటర్ అనమాట. ఈ ఒక్క ఫ్యాన్ సుమారుగా 10,000 SFT ఏరియాని ఒక సింగిల్ ఫ్యాన్ కవర్ చేస్తుందండి. అండ్ టెక్నికల్ పాయింట్స్కి వచ్చేసరికి వీటికి ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క డిఫరెంట్ సైజెస్ అవసరం. ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ మనం 24 ఫీట్ లార్జెస్ట్ సైజ్ తీసుకుంటే కనుక 10,000 SFT ఏరియా ఉంది ఒక కస్టమర్కి. తను హైట్ కూడా దానికి సూటబుల్ హైట్ ఉండాలి. అరౌండ్ 28 ఫీట్ హైట్ ఉంటే కనుక 24 ఫీట్ ఫ్యాన్ పెట్టడానికి వీలవుతుంది. నార్మల్గా ఆ 10,000 SFT ఏరియాలో పెట్టాలనుకుంటే నార్మల్ కన్వెన్షనల్ ఫ్యాన్స్ అరౌండ్ 60 ఫ్యాన్స్ పెట్టాల్సి ఉంటుందండి. అండ్ కరెంట్ కన్జంప్షన్ కూడా చూసుకుంటే మీరు అన్ని ఫ్యాన్లకి కరెంట్ కన్జంప్షన్ ఒక్కొక్క ఫ్యాన్కి అరౌండ్ 62 వాట్స్ కింద కనెక్ట్ అయ్యి ఉంటాయి. 62 వాట్స్ నుంచి 120 వాట్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేయండి మీరు. అండ్ మా ఒక సింగిల్ ఫ్యాన్ వచ్చేసి 2 HP మోటార్ ఉంటుంది దానికి. అంటే 2 HP మోటార్తో మీరు చూసుకుంటే అన్ని ఫ్యాన్లు 60 ఫ్యాన్లు కలిపితే మీకు అరౌండ్ 10 kW పైన వెళ్ళిపోతుంది. సో మీరు ఇక్కడ పవర్ కన్జంప్షన్ ఎంత వేరియేషన్ ఉందో చూసుకోవచ్చు మీరు. హాయ్, నా పేరు జైపాల్. నేను ఇక్కడ ప్రొడక్షన్ సూపర్వైజర్ని. ఇప్పుడు నేను మా స్పైరో ఫ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకసారి మా ఫ్యాన్ గురించి ఇప్పుడు మొత్తం ఏమేమి రెడీ చేస్తామో ఆ మెటీరియల్ అన్ని డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాము. ఇక్కడ రా మెటీరియల్ ఉండేది. అక్కడ నుండి ఇక్కడికి ప్రెస్సింగ్ మిషన్, ఇది హైడ్రాలిక్ ప్రెస్సింగ్ మిషన్. ఇది లామినేషన్ కటింగ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ కటింగ్ అయ్యి ఇది బ్లాంకింగ్ పీసెస్ వస్తాయి ఇక్కడ. అంటే మా పెద్ద మోటార్కి చిన్న మోటార్కి రెండు ఒకేసారి వస్తాయి పీసెస్. దీని తర్వాత మళ్ళీ వేరే డై పెట్టి ఇలా పంచింగ్ చేస్తాము. తర్వాత ఇక్కడ లామినేషన్ స్టాకింగ్ ఏరియా ఇది. తర్వాత హబ్బులో ఇలా లామినేషన్ పెట్టి మనకు ఏ హెచ్పిలో ఎంత మోటార్ కావాలి ఆ హెచ్పికి మనం ఇలా లామినేషన్ పెట్టి అసెంబ్లీ చేసుకుంటాము. హెచ్పిని బట్టి మేము ఎంత హెచ్పికి బట్టి అంత కోర్ పెట్టుకుంటాము. సపోజ్ ఇది
1 HP మోటార్ ఇది. మేము దీనికి 60 mm లామినేషన్ పెట్టుకుంటాం. దీనికి 0.5 థిక్నెస్ లామినేషను. ఇలాంటి లామినేషన్ 1 HPకి మేము 120 నెంబర్స్ పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నామంటే ఈ ఒక లామినేషన్లో 0.8 ఫ్లెక్స్ డెన్సీ ఉంటుంది. దీంట్లో మనకి ఈ 1 HPలో ఎంత ఫ్లెక్స్ డెన్సీ కావాలో అంత 1 HPకి వాడుకుంటున్నాము ఈ మోటార్ని. అలాగే వేరే మోటార్లు కూడా ఇలాగే మనకి ఎంత ఫ్లెక్స్ డెన్సిటీ కావాలో అంత డెన్సిటీకి మనము హైట్ని అనేది పెంచుకుంటున్నాం. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇలాగే డిఫరెంట్ మోటార్ ఇలాగే ఉంటాయి మా దగ్గర. 1 HP, 1.5 HP, 2 HP, 0.5 HP, 0.75 HP, ఇలా డిఫరెంట్ టైప్ మోటార్స్ ఉంటాయి. ఇది అయిన తర్వాత ఇక్కడ పేపర్ ఇన్సెక్షన్ ఉంటుంది. వైండింగ్ షార్ట్ అవ్వకుండా ఈ కోర్కి కాపర్కి షార్ట్ అవ్వకుండా ఈ పేపర్స్ని పెడతాం ఇక్కడ. పేపర్ చేసిన తర్వాత వైండింగ్స్ ఉంటుంది. డైరెక్ట్ మేము ఇప్పుడు ఇక్కడ వైండింగ్లోకి వస్తాము. వైండింగ్లోకి ప్రతి స్లాట్లో మేము 46 టన్స్ వేసుకుంటున్నాము. కాపర్ వైండింగ్ టన్స్. వైండింగ్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ కనెక్షన్కి వస్తుంది. కనెక్షన్ స్టేజ్కి వచ్చింది. మినిమం ఇది వచ్చేసి ఒక 25 kgs ఉంటుంది ఇది. కనెక్షన్ అయిన తర్వాత ఇప్పుడు మేము కొన్ని టెస్టింగ్ చేస్తాము ఈ మోటార్కి. ఇది మెగ్గర్ టెస్ట్ అనేది ఇన్సులేషన్ పర్పస్కి చెకింగ్ పర్పస్కి ఎక్కడైనా ఇన్సులేషన్ వీక్ అయిందా ఏది చూడడానికి ఈ మెగ్గర్ టెస్ట్ అనేది చేస్తాము. దీని తర్వాత రెసిస్టెన్స్ చెకింగ్ చేస్తాము. రెసిస్టెన్స్ అనేది మనకు 3 ఫేస్లో ఈక్వల్గా రావాలి. ఇది మనకు ఇప్పుడు టన్స్లు అనేది ఎక్కువ తక్కువ ఏదైనా ఉన్నప్పుడు మనకు రెసిస్టెన్స్ అనేది తేడాగా చూపిస్తుంది. ఈక్వల్గా ఉండాలి రెసిస్టెన్స్. దీని తర్వాత హై వోల్టేజ్ చేస్తాము మోటార్కి. హై వోల్టేజ్ అనేది 1.5 kW చేస్తాము. వైండింగ్ షార్ట్ అయినా ఏదైనా మనకి హై వోల్టేజ్లో తెలిసిపోతుంది. తర్వాత VPI ప్రాసెస్. VPI అంటే వ్యాక్యూమ్ ప్రెజర్ ఇంప్రిగేషన్. అంటే ఈ వార్నిష్లో మనం ఆ వైండింగ్ అయిన దాన్ని తెచ్చి వార్నిష్లో డిప్ చేస్తాము. దీన్ని డిప్ చేసిన తర్వాత ఓవెనింగ్కి హీటింగ్లో పెడతాము. ఎందుకంటే వార్నిష్ అనేది హార్డ్ కావాలి మనకి. వార్నిష్ అయిన దాన్ని తెచ్చి ఓవెన్లో పెడతాము. ఎందుకంటే అది వార్నిష్ అనేది లిక్విడ్ లాగా ఉంటుంది కదా, అందుకే అది హార్డ్ అవ్వాలని ఓవెన్లో తెచ్చి పెడతాము దాన్ని.
దీని తర్వాత అక్కడ నుండి ఇక్కడికి మ్యాగ్నెట్ ఇన్సర్షన్ పెడతాం. ఇక్కడ మ్యాగ్నెట్ ఇన్సర్షన్ ఇది. ప్రతి ఒక్కటి మ్యాగ్నెట్ నార్త్ పోల్ సౌత్ పోల్ పెట్టుకుంటాము. ఎందుకంటే పోల్ క్రియేట్ అవ్వడానికి పెట్టుకుంటాము మోటార్లో. సౌత్ పోల్ నార్త్ పోల్స్ క్రియేట్ అవ్వడానికి మోటార్ రన్నింగ్ టైంలో పోల్స్ క్రియేట్ అవ్వడానికి సౌత్ పోల్ నార్త్ పోల్ పెట్టుకుంటాము. నెక్స్ట్ అసెంబ్లీ ప్రాసెస్. బాటమ్ ప్లేటు, బేరింగ్స్, వైండింగ్ ఇది 1 HP మోటార్. ఇప్పుడు మేము 1 HP అంటే 1 HP మోటార్లో ఇస్తాం. 2 HP మోటార్ అంటే 2 HP మోటార్ ఇస్తాం. వేరే కంపెనీలాగా దీనిలాగా మేము పోల్చుకొని వేరే కంపెనీలాగా వేరే డిజైన్లా ఇవ్వము. తర్వాత ఈ మోటార్ అసెంబ్లీ. మేము ఫ్యాన్ చేయడానికి వైండింగ్ ప్లస్ అసెంబ్లీ అన్నీ కలిపి మాకు ఒక 2.5 days పడుతుంది. మొత్తం 4 daysలో ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ చేసేస్తాం. కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అసెంబ్లీ అయిన తర్వాత ఇలా ఉంటాయి మోటార్స్. 2 HP, 1.5 HP, 1 HP, 0.75 HP, 0.5 HP. మీకు ఎలాంటి మోటార్ అయినా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది పిఎంఎస్ఎం మోటార్, పర్మనెంట్ మ్యాగ్నెట్ అండ్ స్టాట్ సింక్రోనస్ మోటార్ అనమాట. ఇది డైరెక్ట్గా రన్ అవ్వదు, సప్లైతో త్రూ విఎఫ్డి ద్వారా రన్ అవుతుంది. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ అంటాం అనమాట దీన్ని. ఈ డ్రైవ్లో మనం ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ వచ్చి ఫ్రీక్వెన్సీని తగ్గించుకుని లో స్పీడ్లో రన్ అవుతుంది. ఇది ఓన్లీ లో స్పీడ్ మోటార్, లో స్పీడ్లో మాత్రం రన్ అవుతుంది. మనం నార్మల్గా మన ఇళ్లలో మోటార్ 1400 RPMతో రన్ అయితే ఇది జస్ట్ 50 RPMతో రన్ అవుతుంది. 55 అంటే డిపెండ్ అపాన్ హెచ్పీని బట్టి. ఒక మోటార్ డిస్పాచ్ అవ్వాలంటే ఇన్ని ఐటమ్స్లో ఉండాలి. మోటార్కి వింగ్స్, వింగ్లెట్, బీమ్ మౌంటింగ్ అబ్బో, పైప్స్, కేబుల్స్, మోటార్ ఇవన్నీ ఉండాలి. ఇది మా నోలోడ్ సెటప్ అండి. మేము వన్స్ మోటార్ అసెంబ్లింగ్ అయిన తర్వాత మేము నోలోడ్కి తీసుకొస్తాం. నోలోడ్లో మోటార్ హ్యాంగ్ చేసి మోటార్ పోల్స్ని బట్టి డ్రైవ్లో పారామీటర్ సెట్ చేస్తాం. వన్స్ నోలోడ్లో మోటార్ పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత జస్ట్ దాని నెక్స్ట్ స్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్ చేస్తాం. ఈ 2 టెస్టులు ఓకే అయిన తర్వాత మోటార్ని లోడ్ సెటప్లో హ్యాంగ్ చేస్తాం. ప్రతి మోటార్ని 48 hours రన్ చేస్తాం. ఈ 48 hours డిఫరెంట్ ఆర్పిఎంల దగ్గర మోటార్ రీడింగ్స్ తీసుకుంటాం. మోటార్ హ్యాంగ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో 4 hours టెంపరేచర్ ఎంత ఉందో నోట్ చేసుకుంటాం. టెంపరేచర్ టెస్ట్, ఆర్పిఎం ప్లస్ నో లోడ్ టెస్ట్, ఈ టెస్ట్లన్నీ ఓకే అయిన తర్వాతే మోటార్ని డిస్పాచ్ సెక్షన్కి తీసుకెళ్తాం. మనం ఈ విధంగా మనం ఫ్యాన్ని పక్కాగా టెస్టింగ్ చేసుకుని ఏమన్నా సౌండ్స్, చిన్న నాయిస్ కూడా మనకు వినపడదండి. అంటే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు గాలి సౌండ్ మాత్రమే వస్తుంది, వేరే ఫ్యాన్ సౌండ్ మీరు పెట్టుకుని చూసే ఉంటారు. సైడ్ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్లో వచ్చే సౌండ్ అదేముండదు. మనకు ఒక బ్లీజ్ ఫీల్, అంటే కొండ మీద గాలి ఎట్లా వస్తుందో అటువంటి గాలి వస్తుందండి మనకి ఈ ఫ్యాన్స్ వల్ల. ఇప్పుడు పైన కనిపించేది 16 feet ఫ్యాన్ మోటార్, 1.5 HP, 1.1 kilowatt. ఇది ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తుందో మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తాను.
ఇది యావరేజ్ పవర్ కన్జంప్షన్ అంటే 933 వాట్స్ తీసుకుంటుంది. జనరల్గా ఈ మోటారు 1.1 కిలోవాట్ 1100 వాట్స్ వరకు తీసుకోవాలి. డిస్ప్లేలో జస్ట్ 950 వాట్స్ మాత్రమే తీసుకుంటుంది. సో మనం కస్టమర్కి ఇచ్చిన రేటింగ్ మీద 100 వాట్స్ తక్కువతోనే మోటార్ రన్ అవుతుంది. అంటే ఇది కంపేర్ టు కస్టమర్ ఎండ్ చూసుకుంటే ఇది తక్కువ పవర్ కన్జంప్షన్తో రన్ అవుతుంది. దీనివల్ల పవర్ బిల్ కూడా తక్కువ వస్తుంది. ఇట్ ఈస్ బెటర్ టు కస్టమర్ ఎండ్. సో మనం అలా టెస్టింగ్ అయిన ఫ్యాన్ని మనం మళ్ళీ తీసుకుని వచ్చి మనం ఈ విధంగా మళ్ళీ మనం ప్యాకింగ్ చేసి ఇంత ఒక చిన్న గీత కూడా పడకుండా కస్టమర్కి ఒక మొత్తం ఫుల్ ప్యాకింగ్ చేసి మళ్ళీ మనం ఆ వుడెన్ బాక్స్లో అన్నీ ప్యాక్ చేసి పక్కా బందోబస్తుగా ఒక్క ఫ్యాన్కి చిన్న డ్యామేజ్ లేకుండా కస్టమర్కి డెలివరీ చేస్తామన్నమాట. స్మార్ట్ రోటోమాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మేము యాక్చువల్గా మొదట్లో 2020లో స్టార్ట్ చేసామండి. రిజిస్టర్డ్ అయిన కంపెనీ ఆ రోజు. మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్గా మేము తీసుకొచ్చాము దీన్ని. ఏంటంటే మొదట్లో మేము ఓన్లీ మోటార్ మ్యానుఫ్యాక్చరర్గానే ఉండిపోదాం అనుకున్నాం, కానీ ఈ కాన్సెప్ట్ ఫ్యాన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మా మైండ్లోకి వచ్చిందో అప్పటి నుండి మేమే వై నాట్ వి గో ఫర్ ఎంటైర్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ప్రోడక్ట్ని మేము మార్కెట్లోకి లాంచ్ చేసామండి. దీనికి ముందు 1.5 year వరకు R&D చేశాము. ఆ R&Dలో మోటార్స్ అన్నీ సక్సెస్ అయిన తర్వాతే మా క్వాలిటీ టీము అంతా సక్సెస్ అయిందండి, మనది ఓకే ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళొచ్చు అని డిసైడ్ అయిన తర్వాతే మేము లాంచ్ చేశాము. అరౌండ్ 2 years ఇప్పుడు ప్లస్ 2 years ప్లస్ నుంచి మేము ఇప్పటి వరకు అరౌండ్ 600 ఫ్యాన్స్ మా మార్కెట్లో ఉన్నాయండి. గుడ్ థింగ్ ఏంటంటే మేము హ్యాపీగా ఫీల్ అయ్యేది అన్నవరం టెంపుల్లో పెట్టామండి ఫస్ట్ ఫ్యాన్ మాది. దాని తర్వాత ఇంకా ప్రతి కనెక్టెడ్ ఎందులో లేదు అనకుండా ప్రతి ఇండస్ట్రీస్లో ఉన్నాయి మావి. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, వేర్ హౌజెస్ కావచ్చు, గోడౌన్స్ ఇంకేదైనా కావచ్చు. అండ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రేయర్స్ కోసం అని ఈ మధ్య వాళ్ళు చాలా పెద్ద వేర్ హౌస్ లాగా పెద్ద షెడ్లు కడతా ఉంటారు. దాంట్లో కూడా పెట్టడానికి వాళ్ళు ఈ మధ్య ఫ్యాన్స్ ప్రిఫర్ చేస్తున్నారండి. జనరల్గా ఇంతకుముందు వాళ్ళు ఇలాగ వాల్ మౌంటెడ్ ఫ్యాన్స్ పెట్టుకునేవాళ్ళు. దానివల్ల వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అర్థమయ్యి ఈ ఫ్యాన్స్ కాన్సెప్ట్ చూసిన తర్వాత ఇప్పుడు మేము అసలు కనెక్ట్ కాని ప్లేస్ లేదు. మనం ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో చూసుకుంటే కనుక గుంటూరులో కావచ్చు, రాజమండ్రి కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఎక్కడ చూసినా మీరు తెలంగాణలో వచ్చేసరికి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు కూడా మా ఫ్యాన్స్ రన్ అవుతున్నాయండి. చర్చిల్లో, టెంపుల్స్లో, ఈ మధ్య మసీద్లో కూడా మేము పెట్టాము, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. వీటికి వచ్చేసరికి కాస్ట్లో మీకు వేరియేషన్ ఎట్లా ఉంటుందంటే అరౌండ్ 1,20,000 నుంచి 2 lakhs వరకు ఉంటుందండి. ఒక్కొక్క సైజ్ వేరియేషన్లో ప్రైస్ మారుతూ ఉంటుంది. ఇంకా మేము ఇది ఒకటే ఎందుకు తీసుకొచ్చాము, ఇంత చేస్తున్న వాళ్ళు చిన్న ఫ్యాన్లు కూడా చేయొచ్చు కదా, హై స్పీడ్ అని అనుకుంటారు. బట్ హై స్పీడ్ ఫ్యాన్లలో ఎందరో ఉన్నారండి ప్లేయర్స్. దట్టు హైదరాబాద్ మీరు తీసుకుంటే ఆ రేంజ్ ఫ్యాన్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అలాంటి దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఒక యూనిక్గా ఉండాలి, మనం డిఫరెంట్గా ఉండాలని మా మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ అండి. మా ఎండి గారు బేసిక్గా ఆయనకి R&D అంటే చాలా ఇష్టం. ఇదే కాకుండా ఇంకా వేరే ప్రోడక్ట్స్లో కూడా ఆయన R&Dలు ఎన్నో చేయిస్తున్నారు ఇక్కడే. ఈ HVLS ఫ్యాన్స్ గురించి మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి. దీనిలో బేసిక్గా 2 types ఆఫ్ మోటార్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇంతకుముందు గేడ్ మోటార్ బేస్ చేసుకొని HVLS ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అది ఇక్కడ కాదండి, బయట నుంచి అది కూడా. దాంట్లో చాలా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మెయిన్గా గేర్ బాక్స్ అంటే మీకు అందరికి తెలుసు. నార్మల్గా గేర్ బాక్స్ అనేది ఏంటంటే గేర్ బేస్ చేసుకొని రొటేట్ అవుతూ ఉంటుంది. ఒక సర్టన్ పీరియడ్ తర్వాత అరౌండ్ 1.5 year కావచ్చు, 2 years తర్వాత కావచ్చు, దానిలో వచ్చే వేర్ అండ్ టేర్స్ వల్ల అది ఆటోమేటిక్గా సౌండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఒక టక్ అనే ఒక డిఫరెంట్ సౌండ్తోని ఆ గేర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటే మోటార్ పాడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ 3 monthsకే కావచ్చు, ఒక సర్టన్ పీరియడ్లో మెయింటైన్ చేయాల్సిన ఇష్యూస్ చాలా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉండకుండా చూడాలని చెప్పేసి మేము PMSM మోటార్ అనేది దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రోనస్ మోటార్ అంటారు దీన్ని. దీనిలో ఏంటంటే బేసిక్గా మ్యాగ్నెట్ బేస్ చేసుకొని మా మోటార్స్ రన్ అవుతాయండి. దీనిలో ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు, 0 మెయింటెనెన్స్ ఇష్యూస్ అనమాట. మీరు పెట్టారా మర్చిపోతాం. దాంట్లో మనము పర్టికులర్గా
ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారో 4 మంత్స్కి ఒకసారో మెయింటైన్ చేయాల్సింది ఉంటుంది అనేది ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. పర్టికులర్గా మేము దీన్ని అది మైండ్లో పెట్టుకొని పిఎంఎస్ఎం మోటార్స్తోనే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్గా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాం మేము. హెచ్విఎల్ఎస్ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నాయో అవి తయారు చేసే ఫ్యాక్టరీ, ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇండియాలోనే ఎక్కడ లేదండి, మనదే ఉంది ఇక్కడ. అది కూడా ఎక్కడ ఉందంటే మన మేడ్చల్ దగ్గర డబిల్పురా కమాన్ నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే రైట్ సైడ్లో ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉందండి. అక్కడిదే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. ఇది మన ఆఫీసులు వచ్చేసి కూడా బాల్నగర్లో అండ్ ఖైరతాబాద్లో మన ఆఫీసులు ఉన్నాయండి. ఫ్యాన్ హ్యాంగ్ చేయాలి అని అంటే మినిమం మన హైటు 13 ఫీట్ అబోవ్ ఉంటేనే మనం ఈ ఫ్యాన్ ఇన్స్టలేషన్ చేయడానికి అవుతుందండి. అంతకన్నా తక్కువ మనం అనుకున్నట్టు ఇంట్లో పెట్టుకోవడానికి ఒక 10 ఫీట్ ఫ్యాన్ పెట్టుకోవడానికి అయితే అసలు సూటబుల్ కానటువంటి విషయం అండి ఇది. 8 ఫీట్ డయా కాడి నుంచి 24 ఫీట్ డయా వరకు కూడా మన దగ్గర ఫ్యాన్ అవైలబుల్ ఉంటుందండి. మనం మంచి సర్వీస్ ఓరియంటెడ్గా ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ మన పర్సన్ వచ్చి ఆ గైరోప్స్ ఏమైనా ఉన్నాయా, టైట్ అవునాయా, లూజ్ అవునాయా అని సేఫ్టీ ఇష్యూస్ గురించి ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ని కూడా పంపించి మేము ఒక రిపోర్ట్లా తయారు చేసుకుని పెట్టుకుంటామండి. మనం అన్నవరం టెంపుల్లో పెట్టింది కూడా మన ఫ్యానేనండి. అలాగే రాజమండ్రి, గుంటూరు, ఇలాగ హొసన్నా మినిస్ట్రీస్ అని ఒక క్రిస్టియన్ మనది, తర్వాత కృపా మినిస్ట్రీస్, అలాగే నెంబర్ ఆఫ్ మినిస్ట్రీస్లో మనం ఫ్యాన్ ఇన్స్టలేషన్ ఫ్యాన్ ఇండియా లెవెల్లో మనది ఇన్స్టలేషన్ అయ్యి ఉందండి. అలాగే మన వేర్ హౌసెస్ కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల్లో కూడా మనం ఫ్యాన్స్ ఇన్స్టలేషన్ చేసామండి. అలాగే హోండాయ్ కంపెనీ కానీ టాటా కంపెనీ కానీ అన్నిటిలో కూడా మనం కార్ షెడ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ కార్ షెడ్లు కానీ సర్వీసింగ్ సెంటర్లో కానీ మనం ఫ్యాన్ ఇన్స్టలేషన్ చేసామండి.